చంద్రబాబు రైతు భరోసా యాత్ర అంటేనే అన్నదాతలు హడలెత్తిపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మరి రాజశేఖర్ చెప్పారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు నిలువున మోసం చేశారని మండిపడ్డారు. 95,000 కోట్ల రూపాయల బకాయిలుంటే కేవలం 7,000 కోట్ల రూపాయలే మాఫీ చేశారని తెలిపారు. రైతులు మళ్లీ క్రాప్ హాలిడే ప్రకటించే రోజులున్నాయన్నారు. మరోవైపు శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం చంద్రబాబే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం దారుణమని అన్నారు. చంద్రబాబు తన పద్ధతులు మార్చుకోకపోతే ప్రజలే గుణపాఠం చూపుతారన్నారు ఉమారెడ్డి. రిజర్వ్ కన్జర్వేషన్ జోన్లో ఉన్నదాన్నే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆయన నివాసం చేసుకొని 2 ఇయర్స్కి కాంట్రాక్ట్ రాసి 2 ఇయర్స్ చేస్తున్నాడు అని అంటే తర్వాత ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతాం. మరి 2 ఇయర్స్ లోపు ఇంకా వేరే చోట ముఖ్యమంత్రి గారు ఇది కడతారో లేదో తెలియదు. కానీ ఈ రోజున ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు? రివర్ కన్జర్వేషన్ జోన్లో ఉన్న బిల్డింగ్ ముఖ్యమంత్రి గారే ఆయన్ని ఉండబోతున్నాడు అని అంటే దాన్ని ఇప్పట్లో తొలగించే పని లేదు, దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తామనే దీనిలో వస్తున్నారు. ఇంతకుముందు ఇంకొక అంశం జరిగింది అక్కడే. అదే రివర్ కన్జర్వేషన్ జోన్లో గోకరాజు గంగరాజు వాళ్ళ బిల్డింగ్స్ ఉంటే దానిలో వెంకయ్యనాయుడు గారు వెళ్ళి అక్కడ ఉన్నాడు. దానిలో నుంచి ఈ జోన్లో నుంచి అక్కడికి వెళ్ళటానికి మా పడవల్లో కాళ్ళు పెట్టడమే. అంత పక్కన దగ్గర ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఈ లింగంనేని వాళ్ళది 1.31 ఎకరాల్లో ఈ బిల్డింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఆ వాటర్ ఫ్రంట్కి ప్రాక్సిమిటీలో ఉన్నాయి. ఇవి ఆ రోజు వాళ్ళు బీజేపీ నాయకులు వెళ్ళి అక్కడ ఇది పార్టీ ఆఫీసుగా వినియోగిస్తామని అక్కడ ఒక పార్టీ జెండా ఎత్తి ఆ రోజు కూడా మీడియా సోదరులు అడిగారు, మీరు ఇక్కడ పార్టీ ఆఫీస్ అని ఎత్తుతున్నారు, దీనికి ఎంతమంది నోటీస్ ఇచ్చున్నారు, ఆ నోటీసును ఉపసంహరించుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వాన్ని? దానికి సమాధానం లేదు. ఆయన రైతు భరోసా యాత్ర చేస్తా అంట. దేనికండి భరోసా? రైతులను నిండా ముంచి రైతు భరోసా యాత్ర చేస్తారా? మీరు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మీరేదో చుట్టూతా మీ పోలీసు వాళ్ళని మీ అధికారులని వీళ్ళందరినీ పెట్టుకొని గ్రామాల్లో పోయి నేను రైతు భరోసా యాత్ర చేస్తాను అంటే అది మోసం తప్ప ఇంకొకటి కాదు. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. ఈరోజు రైతులు మొత్తం కూడా అప్పులు ఊబిలో కూరుకుపోయారు. ఈరోజు